అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 4వ తారీఖు ఆగస్టు నెల 2024 నుంచి 10వ తారీఖు ఆగస్టు నెల 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే చాలామంది ప్రేక్షకుల కోరిక మీద మాత్రమే నేను నక్షత్రాల గురించి, తిథుల గురించి చెప్పడం జరుగుతుంది. ఈ వారఫలము 4 నుంచి 10 వరకే కాకుండా ఆదివారం నుంచి శనివారం వరకు, పుష్యమి నక్షత్రం నుంచి చిత్తా నక్షత్రం వరకు, అమావాస్య తిథి నుంచి షష్ఠీ తిథి వరకు ఈ యొక్క వారఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహ స్థితులను చూసుకుంటే శుక్రుడి యొక్క మార్పు మనకు చాలా పెద్ద తేడా కనిపిస్తూ ఉంది. కుజుడు, గురువు వృషభ రాశిలో, అలాగే రవి అంటే సూర్యుడు కర్కాటక రాశిలో, బుధ శుక్ర గ్రహాలు సింహరాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. అలాగే చంద్రుడు వచ్చేసి కర్కాటకం, సింహం, కన్యా రాశిలో సంచరిస్తూ ఈ వారం అంతా ఫలితాలు ఇస్తున్నారు. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి, మీ జీవితంలో యొక్క దశ ఏమిటో, అంతర్దశ ఏమిటి, మీ నక్షత్రము, లగ్నము, రాశి అన్నీ కూడా 50 పేజీల జాతకం ఉంటుంది మీది. అలాగే మీ జాతకాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా మాట్లాడి వాయిస్ రికార్డ్ చేయించడం జరుగుతుంది. ఆ 50 పేజీలు మీకు పంపడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్లకి పంపించండి. మీ జాతకం రెడీ అవుతుంది. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖం కనిపించేట ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేయి ఫోటో, ఆడవాళ్ళు ఎడమ చేతి ఫోటోలు పంపించండి. మీ జాతకాలు రెడీ అవుతాయి. ఏదైనా సరే మనిషి అన్నప్పుడు, ఈ భూమి మీద పుట్టినప్పుడు అనేక సమస్యలతోని మా దగ్గరికి వస్తారు. ప్రతి సమస్యకు కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంటుంది. పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదన్నమాట. మరి ఈ సమస్యలని చాలా పెద్దవి చేసి దాన్ని జనాలని దోచుకోవడానికి చాలామంది ఉంటారు. కానీ వాళ్ళని రక్షించడానికి కోసమే మేమనేది చాలా సింపుల్గా మీకు రెమెడీ చెప్పి సింపుల్గా మిమ్మల్ని ఆ ఇబ్బందుల నుంచి పడేసేటువంటి ఆలోచన చేస్తున్నాం. కాబట్టి తప్పకుండా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు సింపుల్గా రెమెడీ చేస్తాను. కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాను. మీరందరూ కూడా దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా మీ బంధువులకి, స్నేహితులకి మా గురించి తెలియజేస్తారని ఆశిస్తూ, సింహరాశి వాళ్ళందరికీ కూడా 4వ తారీఖు ఆగస్టు నుంచి 10వ తారీఖు ఆగస్టు వరకు కానీ చూసుకుంటే ఈ వారమంతా కూడా సూర్యుడి యొక్క ప్రయాణం కర్కాటక రాశిలో ఉండడం వల్ల 12వ ఇంట్లో సూర్యుడు చాలా తప్పిదాలు దగ్గరుండి చేయిస్తాడు. తెలివి తక్కువ ఆలోచనలు, తెలివి తక్కువ నిర్ణయాలతో ఈ వారమంతా మీరు తప్పు చేస్తారు. కాబట్టి చేసే ప్రతి పనిలో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. తొందరపాటు పనికిరాదు. లేనిపోని టెన్షన్లు, లేనిపోని మానసికంగా ఇబ్బందులు ఉండే అవకాశాలు లేకపోలేదు. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల యొక్క చదువుల్లో బాగుంటుంది, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. మేమున్నాం నీకు అండగా, నువ్వు దేనికి భయపడకు అని చెప్పేటువంటి వెన్ను తట్టి ముందుకు నడిపే వాళ్ళు చాలామంది మీకు ఎదురవుతారు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్రా కొనడానికి చాలా అనుకూలమైన వాతావరణం ఈ వారం కనిపిస్తుంది. పిల్లల చదువు విషయంలో మీకు ఎటువంటి బెంగ అక్కర్లేదు. వాళ్ళ చదువులు బాగా సాగుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర ప్రయాణాలు, విదేశీయానాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారం అంతా గడుపుతారు. పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదరడం, అలాగే అనేక శుభకార్యాలు జరిగే అవకాశాలు బాగున్నాయి. అదృష్టంగానే చూసుకుంటే మంచి అదృష్టవంతులు మీరు. తండ్రి సహకారంతో అన్ని పనులు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఉద్యోగంలో మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు అన్నీ అనేకంగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకి వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారమంతా ముందుకు దూసుకువెళ్తారని బ్రహ్మాండంగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యగ్రహం యొక్క మంత్రాన్ని చదువుతూ సూర్యగ్రహానికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం, సూర్యాష్టకం మంత్రాలు చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. చూశారు కదా 12 రాశులకు మనం ఏ విధంగా చెప్పామో అలాగే మీరందరూ పరిహారాలు చేసుకోండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం
పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడతాను, పరిహారాలని చెప్తాను. మీ జాతకం మొత్తం కూడా మీకు క్లియర్గా చెప్పి పరిష్కారాలు చెప్పి జాతకాన్ని మెయిల్ చేయటం, అలాగే రికార్డ్ చేసిన 20 నిమిషాలని మీరు మళ్ళీ మళ్ళీ వినొచ్చు కూడా. అలాగే మీ స్నేహితులకి బంధువులకి నా ఛానల్ గురించి తెలియజేస్తారని, thesimpleastrologer.comని మీరు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.